దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కూడి ఉన్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషము. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశాన్ని మనం విన్నాం జేమ్స్ అయ్య గారి ద్వారా. ఇంకొక అరగంట సేపు లేకపోతే మ్యాక్సిమం 40 minutes దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరము కూడా క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాము. క్రీస్తే మన యందున్నాడు. మనందరము కూడా క్రీస్తుని నమ్ముకొనిన సంఘముగా మనందరం ఉన్నాము. క్రీస్తు చేత పిలవబడినటువంటి వారము కనుక క్రీస్తునకు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే చివరికి వచ్చినప్పటికీ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రైస్తవ్యము ఏకత్వమును తెలియచేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏకత్వం అంటే క్రైస్తవ్యం అనేటువంటిది విభజింపబడి లేదు, కానీ ఏకత్వము కలిగి ఉన్నది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఏమిటది? యూదుడని, గ్రీసు దేశస్థుడని. అంటే ఇక్కడ జాతీయ భేదము లేకపోతే ప్రాంతీయ భేదము, దేశీయ భేదము, ఇలాంటి భేదాలు ఏమీ లేవు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, భారతదేశం అని లేదు. ఏ దేశమైనా సరే, ఎవరైనా సరే మనమందరము ఏకముగా ఉన్నాము. అలాగే దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. అంటే అర్థం ఏంటి? ఇది సామాజిక స్థితి. సమాజంలో అందరూ ఒకేలా ఉంటారు కదా. కొద్దిమంది అధికారులు ఉంటారు, కొద్దిమంది సేవకులు ఉంటారు, రకరకాల మంది రకరకాల హోదాలలో ఉంటారు. కానీ సంఘములోనికి వచ్చినప్పటికీ అన్ని హోదాలు కలిగిన వారు ఏకముగా ఉంటారు. అలాగే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, లింగ భేదము లేదు. అందరము కలిసి ఒక కుటుంబముగా ఏకముగా మనం ఉండాలి అనేటువంటిది క్రైస్తవ్యము యొక్క ఒక చక్కని సిద్ధాంతమై ఉన్నది. నిజంగా దీన్ని చూసి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఇది క్రైస్తవ్యమునకు కలిగిన ప్రత్యేకత. దేవుడు మానవులందరి పట్ల సమానమైనటువంటి భావము, సమానమైనటువంటి ప్రేమ. నన్ను నమ్ముకున్న మీరందరూ ఏకముగా ఉండాలి. అన్ని విషయాలలో కూడా ఏకముగా ఉండాలి. మానవులను పుట్టించడంలో కూడా దేవుడు ఒకే విధంగా పుట్టించాడు కదా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26లో మనం చూస్తూ ఉంటే, అపోస్తలుల కార్యములు 17:26లో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించి, ఆదామును, అవ్వ, ఈ జంట యొక్క సంతానమే ఈ ప్రపంచ మానవులు. అంటే ఒకే విధంగా పుట్టిస్తున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవునిలో మానవుల పట్ల పక్షపాతము లేదు. పుట్టించడమైనప్పటి నుంచి వారి జీవితంలోనూ అన్ని విషయాల్లో కూడా ఏకముగా ఉండాలి. ఒకే విధమైన విధానము, పక్షపాతము లేదు. మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియులారా, మనం వింటూ ఉన్నాం చాలాసార్లు. కొద్దిమందట తల నుంచి పుట్టుకొస్తున్నారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనం వినే ఉంటాం కదా. కొద్దిమంది తల నుంచి పుట్టారట, వాళ్ళు చాలా గొప్పవాళ్ళట.
తర్వాత ఏమో ఎక్కడి నుంచి పుట్టారు, తర్వాత కడుపు నుంచి పుట్టారు, చివరి వాళ్ళు కాళ్ళు నుంచి పాదాల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అధములు వాళ్ళు. మళ్ళీ ఇవి చాలా అన్నట్టు మళ్ళీ ఇంకోటి పొడిగించారు. అదేంటది? పంచములు. విన్నారా మీరు? అంటే మనుషులను పుట్టించడంలోనే విభజించి పుట్టించటం. అది ఏమన్నా న్యాయంగా ఉందా అండి? అది ఒక వ్యక్తిని మనము దేవుడు అని పిలుస్తున్నాము, దేవుడు అనే ఆరాధన చేస్తున్నామంటే అది ఆ సరైన విధానం. మానవులను పుట్టించడంలో కొద్దిమందిని గొప్పవారిగా పుట్టించడము, కొద్దిమందిని నీచులుగా పుట్టించడం, అలా డిఫరెంట్ రూల్స్. అందరూ కలిసి ఒక్కటిగా బ్రతకాలి అనేటువంటిది లేదు అక్కడ. వాళ్ళు వింటే చెవిలో శేషం కోసేయాలి, వారు మాట్లాడితే నాలుగు కోసేయాలి. వారు వీధులంటే వెళుతున్నప్పుడు ఒక 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళితే మన చరిత్రను మనం ఆలోచన చేసుకుంటా వస్తేనండి, గోచి పెట్టుకోవాలి. ఎడలో ఏదో ముంతలా కట్టుకున్నాడు, వాడికి ఏదో నొమ్ము వస్తే అందులో పూసుకోవాలి, వెనకాల తాటా కట్టుకోవాలి. జంతువులను పూజిస్తూ మనుషులను హీనంగా చూసే విధానము. ఒక విషయాన్ని మనము ధర్మము అని పిలుస్తున్నామంటే అందులో నీతి న్యాయాలు ఉంటున్నాయా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నిజంగా వాక్యము యొక్క గొప్పతనము అందుకే చక్కగా కనపడుతుంది. ఒక వ్యక్తిని దేవుడు అని నమ్మడానికి పరిపూర్ణమైన లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో కనపడతా ఉన్నాయి. ప్రియులారా, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించి పుట్టించడంలో మీరు అలాగా, మీరు ఇలాగా, మీరు అలాగా, అలాంటిదేమీ లేదు. పుట్టించడములో కూడా సమానముగా పుట్టిస్తున్నాడు దేవుడు. అందుకే బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ప్రియుల ఆయన పక్షపాతము లేనటువంటి వాడు. మానవులంటే ఎవరు? దేవుని సృష్టి. దేవుడు ఎవరు? మనకి తండ్రి. కొద్దిమంది బిడ్డలను అలాగా, కొద్దిమందిని ఇలాగా. అలాగండి, మీరు చదవకూడదు, మీరు వినకూడదు, మీరు ఇక్కడికి రాకూడదు, మీరు వీళ్ళేమో వాళ్ళను ముట్టుకోకూడదు, వాళ్ళేమో వీళ్ళతో ఇదేనండి విధానము. ఏది న్యాయమో, ఏది ధర్మమో, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా బైబిల్లో చెప్పబడినటువంటి దేవుల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, మీరందరూ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. దేశాలు ఎక్కడి నుంచి వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు కదా. క్రైస్తవ్యం విదేశీ మతము అని అంటూ ఉంటారు కదా. ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎడారి మతాలను కూడా అంటున్నారు కదా. ఎడారి మతాలు, ఆ మతాలు ఎందుకంటున్నారు ఎడారులని? ఇజ్రాయెల్ దేశం, లేకపోతే ఈ సౌదీ, ఈ ముస్లిమ్స్ యొక్క దేశాలు, ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతంలో ఉంటాయి కదా. అందుకని వ్యంగ్యంగా ఎడారి మతాలు అంటున్నారు. మరి వారికి నా ప్రశ్న, అసలు ఆ ఎడారిని పుట్టించింది ఎవరు? ఆ ఎడారిని కలగజేసింది ఎవరు? మన భారతదేశంలో ఎడారులు లేవా అండి? ఏదో ఒక మాట అనేయటం ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయాయి. దేవుడు, దేశము, ఇవి రెండూ కూడా మనం దేవుడు అంటే ఎవరై ఉండాలి? ఈ మహావిశ్వాన్ని చేసిన వాడు దేవుడై ఉండాలి. అవునా కదా? ఈ భారతదేశాన్ని చేసిన ఆ దేవుడే అమెరికాను చేశాడు, ఆస్ట్రేలియాని చేశాడు. ఈ భూమిని అసలు మహావిశ్వంతో పోల్చుకుంటే దేశం ఎంత ఉంటుందండి? అసలు విశ్వం ఎంత ఉంటుంది? ఆ విశ్వములో మన భూమి ఎంత? మన భూమిలో 3 వంతులు నీళ్లు పోతే 1 వంతు భూమి ఉంటే అందులో మన భారతదేశం ఎంత? దేవుడు అనగానే ఈ మహావిశ్వాన్ని కలిగించినటువంటి. అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించాలంటే విశాలమైన హృదయం కావాలి, దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, అలా ఎందుకుంటాడండి? అలా దేవుని గురించిన మన ఆలోచన సరిగా ఉండడం లేదు ఈ కాలంలో.
ఇష్టానుసారంగా బైబిల్ని దూషిస్తూ ఉన్నారు, క్రీస్తుని దూషిస్తూ ఉన్నారు, విదేశాలకు పొండి అంటున్నారు, ఇంకేదేదో అవగాహన లేనటువంటి వారు. కానీ బైబిల్లో ఒకరి నుండి సమస్తమైన జాతులు అన్నీ కూడా ప్రతి జాతి మనుషుని ఒక్కడి నుంచి పుట్టించండి. ఇండియా వాడివైనా, అమెరికా వాడివైనా, ఆస్ట్రేలియా వాడివైనా, అందరూ కూడా ఆదాము సంతానం. ఆదాము నుండి సర్వమానవులను దేవుడు చేశాడు. ఈ విశాల భావం మనకున్నప్పుడే ఒక విషయాన్ని వాస్తవంగా మనం ఆలోచించగలుగుతూ ఉంటాము. అందుకే దేవుడి వాస్తవాన్ని మనకి తెలియచేశాడు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే విభజించబడినటువంటి మానవ జాతిని ఏకము చేసేదే క్రైస్తవ్యము. ఒక్కసారి చూడండి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14లో ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి మహిమ కలుగును. ఇజ్రాయేలీయులు ఉన్నారు, ఆన్యులు ఉన్నారు. సో యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఆ గోడను పడగొట్టేశాడు. మీరందరూ ఏకముగా అయిపోయారు. ఇప్పుడు మనందరం ఎవరు? మనము క్రైస్తవులం అంతే. నువ్వు ఏ దేశానికి చెందినటువంటి వాడివైనా నువ్వు క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్నావు. ప్రాంతాలు వేరైనా విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. మనందరినీ ఒక్కటిగా చేయడానికి ఆయన శిలువలో బలియాగమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకును మాకును ఉండినటువంటి ఆ ద్వేషాన్ని తీసేయడానికి ఆయనే శిలువలో బలియాగమైపోయాడు. మనందరినీ ఒక్కటి చేశాడు. మానవులందరూ ఏకముగా ఉండాలి. సంఘములో ఏకత్వం ఉన్నది. నువ్వు ఎవరో నువ్వు ఆ మూల కూర్చో అని ఎక్కడైనా ఏ సంఘంలోనైనా అంటారా? ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, కొద్దిమంది వారి దేవాలయాలకి వాళ్ళు వెళ్తున్నప్పుడు నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు కదా, చూస్తున్నాము మనం. ఎందుకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎందుకు రావద్దు ఇక్కడికి? నువ్వు తక్కువ వాడవు. బైబిల్లో అలాగా ఉందండి. నువ్వు వాటిని వినకూడదు కదా, వింటే చెవిలో శేషం పోసేయాలి. ఎంత కఠినమైనటువంటి విధానం. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు అంటున్న మాట, మనుష్యులందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానులై ఉండాలి. ఈరోజు క్రీస్తు జ్ఞానమును మనం వీధులంతా ప్రకటించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ జ్ఞానము అందరికీ ప్రకటించబడాలి. అందరూ జ్ఞానవంతులు కావాలి. నువ్వు వినొద్దు, నువ్వు చదవద్దు, నువ్వు రావద్దు, నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు వండుకోకూడదు, బయటకు పోవంటున్నారు వాళ్ళు. రండి, అందరూ జ్ఞానవంతులు కండి. మీరందరూ ఒక్కటే. మనిషిని కనీసము జంతువుల కన్నా హీనంగా చూడటం ఎంత ఘోరమైన పరిస్థితి. జంతువులనేమో పూజించటం, మనుషులనేమో వాటికన్నా హీనంగా చూడటం. బైబిల్లో అలాంటి విధానము లేదే లేదు ప్రియులారా, అలాంటి విధానము లేదు. ఎక్కడెక్కడి వారమో, ఏ ప్రాంతానికి చెందిన వారం అందరము కలిసి ఒక కుటుంబములాగా ఉండేదే క్రైస్తవ్యము. మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. 1వ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడి అని నిజముగా గ్రహింపు ఉండాలండి.
అసలు ఎవరు దేవుడై ఉంటాడు? ఆ దేవత్వ లక్షణాలేంటి? మనుష్యులను విభజించి పుట్టించేవాడు, అది ఆ దేవత్వ లక్షణము. విభజింపబడినటువంటి మానవులను ఒక్కటిగా చేసేవాడా దేవుడు? ఏది మేలు చేస్తుంది మానవ జాతికి? మనుష్యులను విభజిస్తే మానవులకి మేలు చేస్తుంది. ఎన్ని గొడవలు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు, కులాల పేరుతో దూషణలు, హింసలు, అవమానాలు, అణిచివేతలు, ఇన్ని చూస్తున్నాం మనం. ఒక విషయాన్ని ధర్మము అని మనం నమ్ముతున్నామంటే అది ఎలా ఉన్నది అని ఆలోచించాలి కదా. క్రైస్తవ్యము ధర్మము, మానవులందరూ ఏకముగా ఉండాలి, కుటుంబముగా ఉండాలి, సహోదర భావంతో ఉండాలి. చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ, మంచి మాట చూడండి, ప్రతి జనములోను ఎవరైనా సరే నువ్వు ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. నేను చాలా చర్చస్ మీద చూస్తూ ఉంటాను. దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా, బయటకున్నావేంటి నువ్వు, లోపలికి రా. ప్రయాసపడి భారం మోసుకున్నట్టు వారులారా రండి, ఆహ్వానం పలికేవాడు దేవుడు. ఆ ప్రేమ గుణాన్ని మనం, అందుకే నిజముగా గ్రహించి ఉన్నాను, నిజముగా గ్రహించి ఉన్నాను. నువ్వు రావద్దు, నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు చదవద్దు, నీకేం తెలియదు. నువ్వు స్కూల్లోకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు చదవడానికి వీల్లేదు, నువ్వు మా విధుల్లోనికి రావడానికి వీల్లేదు. మనుష్యులను జంతువుల కన్నా హీనంగా చూసే విధానము మనం చూస్తూ ఉన్నాము. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనిషిని మనిషిగా చూసినది బైబిల్ గ్రంథము. మానవత్వానికి ఎంతో ఎంతో విలువనిచ్చినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. అలాగే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనము. ఏ మనుష్యుడను నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏ మనుష్యుడు, ముట్టుకుంటే మైలబడిపోతాం కదా, ముట్టుకుంటే ఒక్కోసారి అక్కడికి వెళ్ళామనుకోండి, మనం వెంటనే పసుపు నీళ్ళు జమ్మేసుకుంటారు వాళ్ళు కదా, చూస్తూ ఉంటాం. చాలా చాలా అనుభవాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. నాకు ఏంటి జ్ఞాపకం వస్తూ ఉంటే ఎంతో దుఃఖం వస్తూ ఉంటుంది. కుల ప్రాతిపదికన అనేక మంది చేత దూషించబడ్డాను, కుల ప్రాతిపదిక మీద అవమానించబడ్డాను, కుల ప్రాతిపదిక మీద అణిచివేయబడ్డాను. అనుభవం నాకుంది. కానీ దేవుడు నాకు చూపిన గొప్ప కృప ఏంటో తెలుసా? ఏ కులాల వారి చేత అయితే నేను అవమానించబడ్డానో అదే కులాల వారి చేత ఈరోజు సన్మానించబడతా ఉన్నాను. దేవునికి మహిమకరంగా. కారణం ఏంటంటే సంఘ సభ్యులము. ఒక నిజంగా బాధ వస్తుంది, సంతోషం వస్తూ ఉంటుంది. ఎంత పచ్చిగా తిట్టేవారు మమ్మల్ని. నా బాల్యం అంతా పల్లెటూరులోనే గడిచింది. రఫ్ భాషతో, కులం పేరుతో తిట్టేవారు మమ్మల్ని, నా క్లాస్మేట్సే. కానీ ఈరోజు ఎవరింటికైనా నేను వెళ్తున్నప్పుడు, అన్నయ్యరా కూర్చో, నాకు భోజనం పట్టుకొస్తారండి. నేను భోజనం చేసేసాక ఆ ఎంగిల్ ప్లేట్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ప్రభువా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, ఎంతో అవమానించబడ్డాను, వాళ్ళ చేత ఇప్పుడు నేను సన్మానించబడుతున్నా. దేవుని సంఘములో ఏకత్వం ఉన్నది. సోదరి మణులారా, సంఘము చాలా గొప్పదండి. నేను ఎప్పుడు ఉంటాను, కులం పోవాలంటే సంఘంలోనే పోవాలి. ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం. మీరెవరో, మీ కులాలు ఏంటో, నా కులం ఏంటో అదేమీ లేదు. అయ్యగారు మా అయ్యగారు. నేను మీ ఇంటికి రాగానే ఎంతో గౌరవించేస్తాను నన్ను.
బికాస్ మనందరము క్రీస్తులోనికి బాప్తీసం పొందాము. క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుంచి, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పాను. చూసారు, ఇక్కడ ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి వంశము, ఏ విధమైన తారతమ్యాలు లేవు. ఏకత్వము. మీరు నన్ను నమ్ముకున్నారు కనుక ఎవరైనా రండి. దేవుని సేవకులుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని కులాల వారిలోనూ దేవుని సేవకులు ఉన్నారు, లేరా? దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యంలో కలిగిన ప్రత్యేకత అదే మిత్రులారా, విభజింపబడినటువంటి సమాజాన్ని ఏకము చేసేది క్రైస్తవ్యము. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. తండ్రికి బిడ్డలందరిపైన సమానమైన ప్రేమ ఉంటుంది కదా. కొద్దిమందిని అలా పుట్టించి, కొద్దిమందిని ఎలా పుట్టించి, మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు లోపల రానివ్వకూడదు, మీరు బయటకు ఇంకా చాలా భయంకరమైనవి ఉన్నాయి. అవన్నీ చదువుతూ ఉంటాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడనటువంటి విధానాలు కనపడుతూ ఉన్నాయి. కానీ బైబిల్ ప్రియులారా, చాలా గొప్ప గ్రంథం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. ఎన్నిసార్లు రాయబడి ఉన్నాయో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్కొక్క కుటుంబము, ఒక్క శరీరమై ఉన్నాము. అంటే ఏకత్వాన్ని చెప్పే ఎన్ని వచనాలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12, 13. ఎలాగనగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. చూసారా, ఎన్ని వచనాలు. ఇంకా ఇలాంటివి అనేకమైన వచనాలు ఉన్నాయి. క్రీస్తును ధరించుకొని క్రీస్తు సంఘములోనికి మనం వచ్చిన తరువాత ప్రియులారా, మనందరము ఏకమై ఉండటం క్రైస్తవ్యములో గల ప్రత్యేకత. మనందరము క్రైస్తవులమైన మనందరము, ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఎవరైనా, ఏ ప్రాంతమైనా, ఏ వంశమైనా, అందరూ కూడా క్రీస్తునందు మనము ఏకముగా ఉన్నాము. అలాగే రెండవది విషయాన్ని చూస్తే, దాసుడని లేదు, స్వతంత్రుడని. ఇక్కడ ఈ సమాజంలో మానవులు అందరూ ఒకే స్థాయిలో ఉంటారా? ఎక్కడ ఉండరు. కొద్దిమంది అధికారులు ఉంటారు, కొద్దిమంది సేవకులు ఉంటారు, కొద్దిమంది రాజులు ఉంటారు, కొద్దిమంది సైనికులు ఉంటారు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, రకరకాల హోదాలో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. ఏ హోదాలో ఉన్నా సరే మీరందరూ ఏకము. కొద్దిమంది పేదవాళ్ళు ఉంటారు, కొద్దిమంది ధనికులు ఉంటారు. నువ్వు ఏ హోదాలో ఉన్నా సరే మీరందరూ కూడా ఏకముగా. బైబిల్లో ఒక్కసారి కొద్దిమంది భక్తుల పేర్లు మీకు చూస్తూ ఉంటాను. దావీదు అన్న అతను గొర్రెల కాపరి, వృత్తికి ఆయన గొర్రెల కాపరి. కానీ ఆయన దేవుని రాజ్యములో సభ్యుడే, దేవుడైన రాజును చేశాడు. అలాగే కొర్నేలి రోమా సైన్యాధిపతి. యేసుక్రీస్తు దగ్గరకు ఒక ఆయన వస్తాడు, ఆయన శతాధిపతి. ఏమంటాడు అతన్ని? ఇంత విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలీలో కూడా చూడలేదు.
అతడు అలాగే లూదియా అన్న ఆవిడ వ్యాపారస్తురాలు, ఆవిడే కదా లూదియా వ్యాపారస్తురాలు. అలాగే అపోస్తలులలో పేతురు గారు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు జాలరులు, చేపలు పట్టేవారు. అలా మనం చూస్తూ ఉంటే లోకా అన్న అతను వైద్యుడు, ఈజ్ ఎ డాక్టర్. అలాగే పౌలు గారు గుడారాలకు రకరకాల వృత్తుల వారు, రకరకాల పనుల వాళ్ళు, రకరకాల అందరూ కూడా దేవుని రాజ్యములో ఒక్కటిగా ఉన్నారు. దేవుని రాజ్యములో పేదవాళ్ళు ఉన్నారు కదా. 2 కాసులు వేసింది ఆమె దేవుని రాజ్యములో ఉంది. ధనవంతులు కూడా దేవుని రాజ్యములో ఉన్నారు. సత్ప్రవర్తన కలిగిన ధనవంతులు కూడా దేవుడు. ఏ విధమైన ఈ డిఫరెన్షియేషన్ లేదు, ఏ విధమైన డిఫరెన్షియేషన్ లేదు, అలాంటి ఏమీ లేదు. అంటే వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం చూస్తే ప్రియులారా, క్రైస్తవ్యము మనుష్యులను ఎంతగా గుర్తించిందంటే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు. నువ్వు పలానా పని చేస్తావు కనుక నువ్వు చర్చికి రాకు అని ఎవరైనా అంటారా? ఏ చర్చిలోనని అంటారు? అలాగా అనరు. ఏ హోదాలో ఉన్నా సరే, ఏ హోదాలో ఉన్నా సరే. ఇంకా చెప్పమంటారా ప్రియులారా, క్రైస్తవ్యము కుష్ఠరోగులకు చేసిన సేవ మీకు తెలుసా? ఇప్పుడు కుష్ఠ వ్యాధి పెద్దగా లేదు, నా చిన్నప్పుడు ఎక్కువ స్థాయిలో ఉండేది. ఇంకా మా నాన్నగారి కాలంలో, మా తాతగారి కాలంలో ఎక్కువగా ఉండేది కుష్ఠ వ్యాధి. మీరు ఎవరైనా చూసారా? ఈ ఏళ్ళు అలా 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 పోతూ ఉంటాయి, ఇలా ఉంటాయి, చేతులు చాలా భయంకరంగా ఉంటుంది. వారిని దూరంగా పెట్టేసే విధానం, వారి మధ్యకు వెళ్ళి వారికి పరిచర్య చేసే ఒక చక్కని విధానం క్రైస్తవ్యంలో ఉంది. వీటన్నిటికీ గొప్ప తల్లి మరి మదర్ తెరీసా. రోగులకు పరిచర్య క్రైస్తవ్యంలోనే ఉంది. మానవత్వం అనేటువంటిది చాలా గొప్పది, చాలా గొప్పది ప్రియులారా. బైబిల్లో చెప్తా ఉంది, మనిషిని మనిషిగా గౌరవించే ఆ విధానము క్రైస్తవ్యములో ఉన్నది, క్రైస్తవ్యములో ఉన్నది. విభాగింపబడినటువంటి మనుషులను ఏకము చేసేది క్రైస్తవ్యము. సమాజంలో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఓకే, మీ బయట ఏ ఫీలింగ్స్, రకరకాల ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ ద్వారానే గొడవలు, ఈ ఫీలింగ్స్ వల్లనే కలహాలు, గొడవలు. కానీ క్రైస్తవ్యము అన్ని ఫీలింగ్స్ను తీసేసి మీరు గాడ్స్ ఫీలింగ్లోకి వచ్చేయండి. మనందరము ఏకమై ఉన్నాము, ఒక ఆత్మనే మనం పానం చేశాము, ఒక్క రక్తములోనే మనం కడగబడ్డాము, ఒక్క రొట్టెనే మనం భుజిస్తున్నాము ప్రభు బలలో. మనందరము ఒక్కటే, మనందరము ఒక్కటే, మనందరము ఒక్కటే అని ఎలుగెత్తి చెప్పిన ధర్మమే క్రైస్తవ్యము. క్రైస్తవ్యము సామాజిక హోదా అనేది ఏదైనా కావచ్చు. ఉద్యోగంలో నువ్వు గొప్పవాడు కావచ్చు, నీకు ఉద్యోగం లేకపోవచ్చు, నువ్వు ధనికుడవు కావచ్చు, పేదవాడివి కావచ్చు, ఏదైనా నీ సామాజికమైన నీ పని, నువ్వు చేతి పనివాడువు కావచ్చు, వ్యాపారస్తుడవు కావచ్చు, నువ్వెవరివైనా సరే క్రీస్తునందు మనందరము ఏకముగా ఉన్నాము, ఏకముగా ఉన్నాము. చేతి పనులు చేసుకుంటూ దేవుని సేవ చేసేవారు లేరా? వ్యాపారాలు చేసుకుంటూ దేవుని సేవ చేసేవారు లేరా? ఎవ్వరిని వాక్యము నిషేధించలేదు. భక్తి కలిగిన ప్రతి ఒక్కడు కూడా దేవుని రాజ్యములో సభ్యుడే, దేవుని సేవకు అర్హుడే. నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు డాక్టర్వా, నువ్వు ఇంజనీరువా, నువ్వు ఆటో డ్రైవర్వా, సామాజికంగా నీ స్థితి ఏదైనా సరే దేవుని సేవకు నువ్వు అర్హుడవే. ఆటో డ్రైవర్స్ అయినా దేవుని సేవకులను నేను చూశాను, ప్లంబింగ్ పని చేసుకుంటూ దేవుని సేవ చేసే వాళ్ళని చూశాను, ఎలక్ట్రికల్ పని చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్న వాళ్ళని నేను చూశాను. ఎవరిని బైబిల్ నువ్వే మాకు ఉండాలి, నువ్వు ఆ ఫలానా గోత్రం వాడవైతేనే నువ్వు ఉండాలి అని బైబిల్ చెప్పలేదు. నువ్వు భక్తి ఉంటే చాలు, నువ్వెవరివైనా దేవుని సేవకు అర్హుడవి. మనందరము ఏకముగా ఉన్నాము. అలాగే మూడవ విధానం ఏంటంటే ప్రియులారా, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు.
దేవుడు ఆదామవ్వలు పుట్టించినప్పుడు తన స్వరూపం ఆదాముకు మాత్రమే ఇచ్చాడా? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటూ స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. తన పోలిక తన స్వరూపము స్త్రీ పురుషులు ఇద్దరికీ ఇచ్చాడు. స్త్రీలను అణిచివేసేది కాదు క్రైస్తవ ధర్మము. స్త్రీలలో ప్రవక్తినిలు ఉన్నారు, అవునా? స్త్రీలలో న్యాయాధిపతి ఉన్నది దెబోరా. ఒక్కసారి మనం చూస్తే యోవేలు గ్రంథము 2:28లో కానీ, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 17లో కానీ, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. హన్నా ఒక ప్రవక్తిని. ఎంతోమంది ప్రవక్తులను దేవుడు వాడుకున్నాడు, ఎంతోమందిని. ప్రియా, అలాగే ఫిలిప్పుకు 9 కుమార్తెలు ఉండిరి, వారు ప్రవచించువారు. దేవుని సేవలో స్త్రీలు బలముగా వాడబడుతూ ఉన్నారు అన్ని కాలాల్లో కూడా. జ్ఞానవంతుడు అనే ఒక్క మాటే ఉందా? జ్ఞానవంతురాలు అని కూడా ఉందా బైబిల్లో? జ్ఞానవంతురాలు తన ఇల్లును అంటే అర్థమేంటి? స్త్రీలు కూడా జ్ఞానవంతులు కావాలని కోరుకునే ధర్మమే క్రైస్తవ ధర్మము. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీలను క్రైస్తవ ధర్మము అణిచివేయలేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. మీరందరూ క్రీస్తునందు ఏకముగా ఉన్నారు, క్రీస్తునందు ఏకముగా ఉన్నారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము. రోమీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లా, ఒక స్త్రీ అకుల, ప్రిస్కిల్లా భార్యాభర్తలు. పౌలు గారు చేస్తున్న తన పనికి వీళ్ళు జత పనివారు. ప్రిస్కిల్లాను దేవుడు తన సేవ నిమిత్తం వాడుకున్నాడు. స్త్రీలు జ్ఞానవంతులు కావాలని కోరుకున్నారు. నేను అందుకే చరిత్ర కొంచెం వెనక్కి వెళ్ళండి. స్త్రీలకు చదువు లేదు, ఇంట్లోనే ఉండాలి. స్త్రీలు చదువుకోకూడదు, వాళ్ళ స్కూల్కి వెళ్ళకూడదు. కానీ క్రైస్తవ ధర్మము స్త్రీలు జ్ఞానవంతులు కావాలని కోరుకుంది. అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఈ విప్లవవాదులు, అభ్యుదయవాదులు, స్త్రీవాదులు చాలామంది వారి వారి హక్కుల కొరకు వాళ్ళు పోరాడుతున్నారు కదా. వాటన్నిటినీ కూడా బైబిల్ చెప్తా ఉంది. ఒక్కసారి బైబిల్ని వాళ్ళు చదవగలిగితే సమాజం కావాలని చాలామంది నక్సలైట్లుగా పోరాడుతూ ఉన్నారు. ఎంతోమంది మార్కిస్టులు, కమ్యూనిస్టులు, ఈ స్త్రీవాదులు ఎంతోమంది వారి వారి హక్కుల కొరకు వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఒక్కసారి బైబిల్ని పరిశుద్ధాత్మ సహాయముతో చదివితే ఎంత బాగుండు. భారతదేశంలో మిషనరీస్ పెట్టినాయి ఏంటో తెలుసా? స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్. మానవ హక్కులకు ఎక్కువ సేవ చేసింది క్రైస్తవ ధర్మము. మెక్లారిన్ హై స్కూల్ అంటున్నాం ఇక్కడ మనం. ఎన్నో, ఎందుకంటే వాళ్ళు వచ్చారు, భారతదేశం వచ్చారు, ఇక్కడ విద్య లేకపోవడాన్ని చూశారు, అణిచివేతను చూశారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుల ప్రాతిపదికని అణిచివేయటం చూశారు, ఎన్నో చూశారు వాళ్ళు. ఈ సమాజాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రియులారా ఎంతో సేవ చేశారు మిషనరీస్. ఎందుకంటే వారు క్రీస్తును ధరించుకున్నారు. వాళ్ళు వేరే దేశాల నుంచి ఈ దేశం వచ్చి ఈ దేశానికి ఎంత సేవ ఎందుకు చేశారండి? వాళ్ళు ఊరకనే రాలేదు, దేవుడే వాళ్ళని దేశంలోనికి పంపాడు. మా జొన్నాడ గ్రామానికి సువార్త ఎలా వచ్చిందో తెలుసా? మా జొన్నాడ గ్రామానికి వచ్చిన ఆవిడ మిస్ బ్రదర్స్, ఆమె పేరు.
ఆమె మా జొన్నాడ గ్రామం వచ్చి సువార్త ప్రకటించి దేవుని సేవ కొరకు ఆమె వివాహం చేసుకోలేదు. మా చర్చికి ఆవిడ పేరు పెట్టాం, మిస్ బ్రదర్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. ఒక స్త్రీ మిషనరీగా మా ఊరు వచ్చింది. మా తాతగారు 17వ సంవత్సరాన ఈ సామర్లకోట బోర్డింగ్లో జాయిన్ అయ్యారు. ఆయన 17వ సంవత్సరాన 1వ క్లాస్లో జాయిన్ అయ్యారు. తెలుసా మీకు? అంతకుముందు ఆయన పాలేరు. భయంకరమైన అంటరానితనము, కుల వ్యవస్థ, పేదరికము, భయంకరమైన స్థితి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వెనక్కి వెళితే ఆవిడ వచ్చారు. ఇక్కడున్న కొద్ది మందిని సామర్లకోట తీసుకొచ్చి వాళ్ళు చదువు చెప్పించి వారికి విద్యను చెప్పించి ఉద్యోగాలు ఇప్పించారు. మా తాతగారు వెదురుమూడు అనే ఊరిలో టీచర్గా పనిచేశారు. విద్య ఆయనే, ఉద్యోగాలు వాళ్ళే వేయించి, హాస్పిటల్స్ వాళ్ళే కట్టించి, ఎంత సమాజ సేవ, మానవత్వము క్రైస్తవ్యములో ఉన్నది. ఒక స్త్రీ మా ఊరొచ్చి సువార్త ప్రకటించింది. స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. ఆయనకే మహిమ కలుగునగాక. స్త్రీలలో హతసాక్షులైనటువంటి వారు కూడా ఉన్నారు. సంఘ చరిత్ర పుస్తకం ఉందా మీ దగ్గర? దయతో మీరు కొనుక్కు చదవండి. స్త్రీలలో హతసాక్షులైనటువంటి పేర్లు చెప్తున్నాను, రాసుకోండి. పెర్పెచువా ఫిలిసిటాస్, ఉత్తరాఫ్రికాలో 2 స్త్రీలు చంపబడ్డారు దేవుని సువార్తకు వెళ్ళి. అలాగే బ్లాండినా, ఎన్ని రాసుకోండి మిత్రులారా. సంఘ చరిత్ర అనే గ్రంథాన్ని చదవండి. వీళ్ళిద్దరూ స్త్రీలు, పెర్పెచువా అండ్ ఫెలిసిటాస్, ఉత్తరాఫ్రికాలో క్రీస్తు శకము 203లో వీళ్ళు చంపబడ్డారు. అలాగే బ్లాండినా ఫ్రాన్స్లో క్రీస్తు శకము 177లో ఈమె చంపబడింది సువార్తకు వెళ్ళి. అలాగే ఆగ్నెస్ రోమ్లో క్రీస్తు శకము 304లో చంపబడింది. లూసీ అనే ఒక ఆవిడ చంపబడింది. హతసాక్షులైనటువంటి క్రైస్తవ స్త్రీలు వీళ్ళు. స్త్రీలను దేవుడు ఎంత గొప్పగా వాడు. ఇప్పటికింకా బతికుందామే గ్లాడిస్ అమ్మగారు. భర్తను 2 బిడ్డలను చంపేశారు. అయినా సరే నేను వాళ్ళను క్షమిస్తున్నాను. స్త్రీలలో క్షమ, స్త్రీలను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. పిల్లలు మనందరికీ తెలిసినటువంటి మాట. 68వ కీర్తన 11వ వచనము. 68వ కీర్తన 11వ వచనము. యెహోవా 68వ కీర్తన 11వ. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు. గొప్ప సైన్యం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఒక్క స్త్రీనే వాడుకున్నాడా, 2నే వాడుకున్నాడా? ఎంతమంది స్త్రీలను తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. యోధ జాతిని ఎస్తేరు అనే ఒక రాణి ద్వారా వారిని దేవుడు కాపాడాడు. స్త్రీలను బలముగా దేవుడు వాడుకున్నాడు. అందుకే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. క్రైస్తవ ధర్మము స్త్రీలను అణిచివేసేది కాదు. క్రైస్తవ్యములో అంటరానితనము లేదు. క్రైస్తవ్యములో ఏ విధమైన భేదాలు లేవు. అందరూ ఏకముగా ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, జోగిని వ్యవస్థ పేరు విన్నారా? జోగిని. సిగ్గుపడుతున్నాను నేను ఆ పదం చెప్పడానికి. మీరు అందరూ విన్నారా గారు? జోగిని అనే పదం వినలేదా? గ్రామానికట శాంతి రావాలంటేనట ఆ పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు స్త్రీలు వెళ్ళాలి. ఇంకా వాళ్ళ జీవితం అంతా వాళ్ళకే, వాళ్ళ శరీర సుఖాన్ని ఇవ్వడానికే. తెలుసా? అది ఉందండి. ఒక విషయాన్ని ధర్మము అని మనం పిలుస్తున్నాము కదా, ఇదా ధర్మము? మనుష్యులను విభజించి పుట్టించటమా? కొద్దిమందిని అణిచేయటమా? కొద్దిమందిని గొప్పగా పెట్టటమా? స్త్రీలనేమో జోగిని వ్యవస్థ ద్వారా ఇదా ధర్మము?
క్రైస్తవ్యం ఎంత గొప్పదో ప్రియులారా, ఎంత గొప్పదో. ఎప్పుడైనా వాక్యాన్ని భక్తితో చదివితే ఇన్ని విషయము దేవ ప్రభువా, మానవుల పట్ల నువ్వు ఎంత ఉన్నతమైన విధానాలు రాసావు తండ్రి. మళ్ళా చదువుతా ఉన్నాను ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. క్రైస్తవ్యము మానవత్వానికి పెద్ద పీట వేసింది. క్రైస్తవ్యము ఏకత్వానికి పెద్ద పీట వేసింది. క్రైస్తవ్యము సమాజ సేవకు పెద్ద పీట వేసింది. క్రైస్తవ్యము గొప్పది ప్రియులారా, క్రైస్తవ్యము గొప్పది. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నా, అనేక మంది క్రైస్తవ భక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉన్నా. మానవత్వానికి బైబిల్ ఎంత గొప్ప పీట వేసింది. ఎందుకంటే మానవులందరూ కూడా దేవుని బిడ్డలే కదా. దేవుడు మానవులకు తండ్రి అవుతున్నప్పుడు కొద్దిమంది నొకలాగా కొద్దిమంది నొకలాగా. ఆడవాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుని సృష్టి కాదా? స్త్రీలను అణిచేస్తాడా దేవుడు? మీరు చదవకూడదు అది ఇది అని. దేవుడు ఒక్కడే సర్వమానవాళిని కూడా ఆయనే సృష్టించాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే తండ్రి. ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. కొద్దిమంది నొకలాగా కొద్దిమంది నొకలాగా కొద్దిమంది నొకలాగా అలాంటి ఏమీ లేదు. సంఘములో అందరి యొక్క సమానత్వాన్ని, ఏకత్వాన్ని కలిగినటువంటిదే క్రైస్తవ ధర్మము. సోదరి మనులారా, అలాంటి క్రైస్తవ్యములో, అలాంటి సంఘములో మనందరము సభ్యులమవుతున్నందుకు దేవునికే మహిమ కలుగునగాక. ఈ ధర్మము మానవ శ్రేయస్సును కోరేది. ఈ ధర్మము మానవుల యొక్క క్షేమాభివృద్ధిని కోరేది. కనుకనే క్రైస్తవులు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవుడు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు అంటే అర్థము సమాజ శ్రేయస్సు కొరకే, సమాజ శ్రేయస్సు కొరకే, ఏకత్వము కొరకే, మానవత్వము కొరకే, వీటిని కొరకే క్రైస్తవుడు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప క్రైస్తవ్యములో మనందరినీ దేవుడు చేర్చుకున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైతే ఆయన సంకల్పములో ఉన్నారో వారందరూ దేవుని రాజ్యములోనికి వచ్చి మనందరము ఏకముగా చక్కగా బ్రతికి మరి దేవుణ్ణి స్థితిస్తూ ఆ పరలోకం చేరుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, నీవు మాకు తండ్రివి. తండ్రి, నీలో పక్షపాతము లేదు, నీలో పక్షపాతము లేదు తండ్రి. మానవులందరి పట్ల నీ ప్రేమ సమానముగా ఉన్నది. విభజించబడిన మానవ జాతిని ఏకము చేసేది ప్రభువా నీ ప్రేమ. ఏకముగా ఉన్నటువంటి మానవులను విభజించేది కాదు తండ్రి. మనుషులను విభజిస్తూ మీరు గొప్పవాళ్ళని, మీరు గొప్పవాళ్ళు కాదని, మీరు ఏదో చాలా అగ్రవణ్యులని, ఇంకొకరు అధములని మనుష్యులను ముక్కలు చేస్తూ, కొద్దిమందిని అణిచివేస్తూ, కొద్దిమందిని అవమానిస్తూ, అలాంటి విధానాలు మీవి కాదు ప్రభువా, మీది కాదు తండ్రి. ఏ విధమైన భేదాలు లేకుండా అందరూ కలిసి ఏకముగా ఒక్కటిగా బ్రతికేదే మీ సంఘము. దాని కొరకే ప్రభువా మీరు ప్రాణం పెట్టారు తండ్రి. అన్యులను, ఇజ్రాయేలీలను ఏకము చేయడానికి మీరు సిలువలో బలియాగమయ్యారు ప్రభువా. ద్వేషాన్ని కొట్టివేశారు తండ్రి. ప్రభువా, మానవుల యొక్క ఏకత్వాన్ని కోరుకునే ప్రేమ, మానవత్వాన్ని కోరుకునే ప్రేమ, సమానత్వాన్ని కోరుకునే ప్రేమ మీ ప్రేమ. అలాంటి గొప్ప రాజ్యములో మమ్మల్ని సభ్యులుగా చేర్చుకున్నావు. అయ్యా వందనాలు. అందుకనే నీ రాజ్యాన్ని నువ్వు ప్రకటించమన్నావు తండ్రి. అందుకనే నీ రాజ్యాన్ని ప్రకటించమన్నావు. దేవుని రాజ్యము ప్రకటించబడాలి. ఎందుకంటే మానవులలో సమానత్వం ఉండాలి, మానవులలో ఏకత్వం ఉండాలి. సమాజ శ్రేయస్సు కొరకే తండ్రి మమ్మల్ని మీ రాజ్యముల గురించి ప్రకటించమన్నారు.
మానవుల శ్రేయస్సు కొరకనే తండ్రి సువార్త ప్రకటన మమ్మల్ని చేయమని చెప్పాను. నువ్వు మానవులను ప్రేమించే దేవుడవయ్యా. నువ్వు నిజముగా దేవుడవు, నువ్వు నిజమైన దేవుడు. దేవత్వం అంతా నీలో ఉన్నది ప్రభువా. దేవుడు మానవులందరి పట్ల సమానమైన ప్రేమను కలిగి ఉంటాడు. అది మీలో చూస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ ఒక్కటి చేయడానికి మీరు సిలువలో బలియాగమయ్యారు. మీ త్యాగాన్ని చూస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రభువా, వందనాలు, స్తుతులు. మేము నమ్ముకున్నాం, మేము ధన్యులమే. ఈ వాక్యం సెలవస్తా ఉంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. తండ్రి, ఆ ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. ఇంకా మీ సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ధన్యతనిచ్చి మేమందరము ఏకముగా చక్కగా సంతోషముగా జీవించేలాగా సహాయము చేయమని యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.